ఎస్, మనము జాగ్రత్తలు పాటించకపోయినా కొంతమంది పిల్లలైతే మన బాడీలోకి వామ్స్ అనేవి ఏదో ఒకలాగా ఎంటర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ హైజీన్ లేకపోయినా, మట్టిలో ఆడుకొని హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలాగే తిన్నా, బయట తిరిగేటప్పుడు చెప్పలు కానీ షూ కానీ యూజ్ చేయకుండా అలాగే తిరిగినా, నెయిల్స్ కట్ చేసుకోకపోయినా, అంటే మనం ఏమాత్రం హైజీన్ పాటించకపోతే వామ్స్ అనేవి మట్టిలో నుంచి మన పొట్టలోకి త్రూ ఓరల్ రూట్ ఎంటర్ అవుతాయన్నమాట. దానివల్ల మనకి నష్టము. ఎందుకు మనం డీవార్మ్ చేయాలి అంటే, నులిపురుగులు మన పొట్టలో ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారము మన బాడీకి బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వకుండా నులిపురుగులు తీసేసుకుంటాయి. మన ఎనర్జీ మొత్తం, మన న్యూట్రియంట్స్, మన పోషకాలన్నీ ఏం చేస్తాయంటే మన బాడీకి అందాల్సింది నులిపురుగులు తీసుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి పోషకాహార లోపం వస్తుంది, రక్తహీనత వస్తుంది, ఇంకా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే నులిపురుగులు లేకుండా ఉన్నాయనుకోండి, మనం తీసుకున్న ఫుడ్ అంతా, న్యూట్రియంట్స్ అంతా మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి, మనం పోషకాహార లోపం లేకుండా హెల్తీగా ఉంటామన్నమాట. రక్తహీనత, పోషకాహార లోపము ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుంది, మానసికంగా, శారీరకంగా పిల్లల్లో ఎదుగుదల అనేది సక్రమంగా అప్ టు ద మార్క్ ఉండదు. అప్పుడు ఏమి, రక్తహీనత వలన సరిగ్గా ఏకాగ్రత ఉండదు, చదివింది గుర్తుండకపోవచ్చు, చదవాలి అనిపించకుండా ఉండొచ్చు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు విద్యార్థి దశలో చదువుకోవడం అనేది గుర్తుండాలి కదా. మీరు ఎగ్జామ్స్లో రాయాలన్నా, అడిగినప్పుడు చెప్పాలన్నా, మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలంటే మీరు చదివింది మీకు గుర్తుండాలి. అవునా? చెప్పండి. కాబట్టి ఏం చేయాలంటే హైజీన్ని పాటించాలి. హైజీన్తో పాటు సంవత్సరానికి 2 సార్లు గవర్నమెంట్ వాళ్ళు మీకు డీవార్మింగ్ టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం మీరు భోజనం చేసిన తర్వాత మా హెల్త్ స్టాఫ్ వచ్చి మీకు క్లాస్ వైజ్ ఇస్తారనమాట. అవి నమిలి చప్పరించి గ్లాస్ నీళ్ళు దాకా మింగాలన్నమాట. అలాగే చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ ఇలాగేమైనా వస్తూ ఉంటాయని కొంతమంది పేరెంట్స్ అవాయిడ్ చేస్తారు. అట్లా ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఖచ్చితంగా నమిలి చప్పరించి మింగి గ్లాస్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక్క టాబ్లెట్లో మన పొట్టలో ఏమైనా వామ్స్ ఉంటే అవి చనిపోతాయి. ఓకే, అవి చనిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు రక్తహీనత కానీ, పోషకాహార లోపం కానీ ఉండకుండా మానసికంగా, శారీరకంగా మనకు ఎదుగుదల ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చెప్తుంటే ఎక్కడో అబ్జర్వ్ చేస్తున్నాను. ఇదే కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది. కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి అనేది ఒక మెయిన్ కాజ్. కాబట్టి మనం అవన్నీ ఎలివేట్ చేయడానికి డీవార్మింగ్ అనేది ఒక బెస్ట్ అనమాట. ఈరోజు టాబ్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ లంచ్ మీరందరూ టాబ్లెట్స్ వేసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఈరోజు స్పెషల్ ఏంటి నాన్న? నేషనల్ డీవార్మింగ్ డే. ఈ నేషనల్ డీవార్మింగ్ డే అనేది ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్కి ప్రొవైడ్ చేస్తుంది బై ద గవర్నమెంట్ ఓన్లీ, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీన్ని సద్వినియోగం చేసుకోండి.